హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నా స్టైల్లో పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసండి. మనం వేడి రైస్ని ఒక గిన్నెలో తీసుకొని ఉంచుకోవాలి. పక్కనే 2 లెమన్స్ తీసుకొని పిండుకోవాలి. అంటే రైస్ క్వాంటిటీ బట్టి మనం తీసుకోవాలన్నమాట. నేను తీసుకున్న రైస్కి 2 లెమన్స్ సరిపోతుంది. దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఈ నిమ్మకాయ రసంలోనే సాల్ట్ వేసుకుంటే తొందరగానే కరిగిపోతుంది. మనం పక్కనే పెట్టుకున్న రైస్లో పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇలాగా పసుపు వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. మొత్తం రైస్కి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా కలుపుకోవాలి. దీంట్లోనే మనం ముందుగానే పిండుకున్న నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం చుట్టూరు వేసుకొని గట్టి పెట్టి కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలుపుకొని కూసేపు పక్కన పెట్టుకుందాం. ఇంతలోకి మన నిమ్మరసం అనేది ఈ రైస్కి బాగా పడుతుందన్నమాట. ఇంతలోకి తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు వేసుకుందాం. తాలింపు దినుసులు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పల్లీలు వేసుకుందాం. వేసుకొని 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో వేపుకుందాం. అప్పుడు టేస్ట్ సూపర్గా వచ్చింది. దీంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అంటే రైస్లో కలుపుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ తాలింపు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చింది. చూడండి, ఇలాగా తిప్పుకుంటూనే ఉండాలి. చూసారా, వేగిపోవచ్చింది. ఇంకా కూసేపు ఉంచుకొని మనం రైస్లో యాడ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మన రైస్లో వేసేసుకుందాం. ఇలా తాలింపు మొత్తం వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. నిమ్మరసం కూడా రైస్కి బాగా పట్టేసేసిద్ది. మన పులిహోర అనేది రెడీ అయిపోయింది. చూసారుగా, చాలా సింపుల్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.